ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమైనదని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, చట్టం ముందు అందరూ సమానులే అని, ప్రత్యేక మినహాయింపులు ఎవరికి ఉండవని జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ జారీ చేయబడిన నియమాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందని, ఈ నియమావళి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లేదా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించే వారిని గుర్తించి వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నెక్స్ట్ మనకి కంపెయినింగ్ తర్వాత జస్ట్ 48 అవర్స్ మనకు డ్రై డే ఉంటుంది. డ్రై డే అంటే అందరికీ తెలుసు. సో దెర్ ఇస్ నో సర్వింగ్ ఆఫ్ లిక్కర్ ఆర్ అదర్ ఫ్రీబీస్ ఎనీథింగ్. సో మెయిన్లీ లిక్కర్ మీద బాగా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, లేదా మీ పోలీస్ స్టేషన్కి రావచ్చు, లేదా మాకు సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరికైనా రావచ్చు. బట్ ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కానీ అన్బయాస్ ఇందులో ఎటువంటి లించింగ్ అంటే ఒకరు కంప్లైంట్ చేసినప్పుడు పోయి పట్టుకోవడం, ఇంకొకరు కంప్లైంట్ చేసినప్పుడు పట్టించుకోకపోవడం ఇట్లాంటివి ఉంటే తర్వాత ఎంక్వైరీ జరిగి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి నెక్స్ట్ 2 days కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ 2 days లో మన రెస్పాన్స్ అనేది 24/7 అనేది ఉండాలి. దానికి మేము కూడా అందరూ కూడా సహకరిస్తాం. సో ఈ 5 days ఏదైతే ఉన్నాయో నేను పోలింగ్ డే అండ్ రిమైనింగ్ ప్రచారం అనేది 3 days ఏదైతే ఉందో ఈ 5 రోజులు కూడా ఎవరు కూడా ఎటువంటి వైలేషన్ పాల్పడకుండా అందరూ సక్రమంగా తమ విధులు నిర్వర్తిస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.